ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో ఉచ్చం మరియు నీచ స్థానాల గురించి చర్చించడం జరిగింది. మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈ వీడియోలో వీధి పోటు మరియు వీధి చూపుల గురించి చర్చిద్దాం. వీధి చూపు అనేది మనకు మంచిని కలిగించే రోడ్ హిట్టింగ్ లేదా టీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీధి పోటు అనేది మనకు చెడును కలిగించే రోడ్ హిట్టింగ్ లేదా టీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఉచ్చ స్థానాలకు రోడ్ హిట్టింగ్ ఉన్నట్లయితే దాన్నే మనం వీధి చూపు అని, నీచ స్థానాలకు రోడ్ హిట్టింగ్ ఉన్నట్లయితే దాన్ని మనం వీధి పోటు అని చెప్పుకుంటాం. మన ఇంటికి డైరెక్ట్గా రోడ్ హిట్టింగ్ ఉండవచ్చు, లేదా మన ఇంటికి ఆ రోడ్డుకు మధ్యలో మరో రోడ్డు అడ్డంగా వెళ్ళి ఉండవచ్చు. మన స్థలానికి లేదా ఇంటికి తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఈశాన్యం వైపుగా ఉచ్చస్థానంలో రోడ్ హిట్టింగ్ ఉన్నట్లయితే దాన్ని వీధి చూపు అని, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం వైపు, పడమర రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యం వైపు, ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం వైపు ఉండే రోడ్ హిట్టింగ్స్ అన్నీ కూడా శుభ ఫలితాలనే కలగజేస్తాయి. నీచ స్థానాల వైపు ఉండే రోడ్ హిట్టింగ్స్ అంటే వీధి పోట్ల వలన కష్ట నష్టాలు సంభవిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని ఇండ్ల విషయంలో వీధి చూపులు చెడు ఫలితాలను, వీధి పోట్లు మంచి ఫలితాలను కలగజేస్తున్నట్లుగా మనకు భ్రమలు కలిగే అవకాశం కూడా ఉంది. అందుకు గల కారణం ఏంటంటే మనకు ఉండేటటువంటి అవగాహన లోపం. స్థలాలు టిల్ట్ అయి ఉన్నప్పుడు మనకు ఇలాంటి భ్రమలు కలిగే అవకాశం ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా మా రిలేటివ్ వాళ్ళ హౌస్ను పరిశీలిద్దాం. చాలామంది వాస్తు పండితులు మీకు తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉంది, మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వారితో చెప్పారంట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని పరిశీలించినప్పుడు వారి ఇల్లు 30 డిగ్రీలు ఆగ్నేయం వైపుగా టిల్ట్ అయి ఉంది. దాని కారణంగా అందరూ అనుకున్నట్లుగా అక్కడ తూర్పు ఆగ్నేయం లేదు, దక్షిణ ఆగ్నేయం వచ్చింది. దక్షిణ ఆగ్నేయం మంచి ఫలితాలను ఇస్తుంది కదా, కాబట్టి ఆ ఇంటికి మంచి ఫలితాలే ఉన్నాయి. ఇక్కడ చిత్రంలో ఉచ్చ స్థానాలను గ్రీన్ కలర్లోను, నీచ స్థానాలను రెడ్ కలర్లో సూచించడం జరిగింది. ఇప్పుడు వీధి పోట్లకు రెమెడీస్ను పరిశీలిద్దాం. వీధి పోట్లు ఉన్నప్పుడు అవి నీచ స్థానాల్లోనే ఉంటాయి కాబట్టి అక్కడ మనం చిత్రంలో చూపిన విధంగా రూమును నిర్మించి రెంటుకు ఇవ్వడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. రూమ్ ప్రక్కగా కాంపౌండ్ నిర్మించాలి, అంటే ఇంటి స్థలం నుండి ఆ రూమును వేరుపరచాలి. ఒకవేళ మనకు ఈ రూమ్ కట్టడానికి అవసరమైనంత మేరకు స్థలం లేనప్పుడు రోడ్ హిట్టింగ్ ఎదురుగా, అంటే మన ఇంటి యొక్క కాంపౌండ్ నుండి 1 అడుగు లేదా 2 అడుగులు గ్యాప్ ఇచ్చి ఒక గోడనైనా నిర్మిస్తే కూడా సరిపోతుంది. లేదా 2 పోల్స్ పాతి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఈ యొక్క వీధి పోట్ల నుండి ఉపశమనం పొందవచ్చు. అంటే రోడ్డులో ప్రయాణం చేసే వారి యొక్క చూపు మన ఇంటికి తగలకుండా మనం అడ్డంగా ఫ్లెక్సీలు కానీ, గోడను కానీ, లేదా ఎత్తైనటువంటి చెట్లు ఉంటే కూడా అక్కడ కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. త్వరలోనే ఈ యొక్క డిగ్రీలను ఎలా కనుక్కోవాలి మన ఇంటికి సంబంధించి, ఆ యొక్క ప్లాన్ ప్రకారంగా మనం ఏ దిక్కు ఎక్కడ ఉంది అనేటటువంటి విషయాలను ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం రాబోయే వీడియోల్లో చూద్దాం. థ్యాంక్ యూ.